హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎర్లీ మార్నింగే టెర్రస్ పైకి వచ్చాను. స్కై అయితే చాలా బాగుంది. సన్ ఇంకా రాలేదు. నైట్ అంతా ఫుల్గా వర్షం పడింది. ఇక్కడ చాలా బాగుంటుంది, గ్రీనరీగా బర్డ్స్ ఎగురుతూ ఉన్నాయి. ఈరోజైతే తోటకూర సీడ్స్ కొన్ని పెడుతున్నాను కింద మట్టిలో, చిన్న చిన్న మొక్కలు అవన్నీ పీకేసాను. కలుపు మొక్కలు, వేస్ట్ మొక్కలు, టేబుల్ రోజ్ ఫ్లవర్స్ అయితే ఈ ఇయర్ సరిగా రాలేదు, లాస్ట్ ఇయర్ బాగా వచ్చినాయి. అవన్నీ పీకేసి కొంచెం మట్టి మొత్తం కెలికేసి మట్టిని లూజ్ చేసి తోటకూర సీడ్స్ అయితే వేసేస్తున్నాను. సీడ్స్ వేస్తే అవి చాలా డెలికేట్గా ఉంటాయి. స్టార్టింగ్ వర్షానికి పడిపోతాయి. ఇప్పుడు వేస్తే 2 days వరకు ఇంకా మొలకలు రావు కదా, వర్షం పడినా ఏం కాదు. చాలా చిన్న సీడ్స్ కదా, మట్టి అయితే ఎక్కువగా పైన ఏమి జల్లను, లైట్గా వాటర్ పోసినప్పుడు అయ్యే అబ్జర్వ్ అవుతాయి. ఈరోజైతే చాలా ఫ్లవర్స్ వచ్చినాయి, పారిజాతం ఫ్లవర్స్. వర్షం పడటం వల్ల త్వరగా కిందకి ఎర్లీ మార్నింగే కింద రాలినవి, ఇలా కింద రాలిన ఫ్లవర్సే తీసుకోవాలి. పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే కొయ్యటం లేదు, అవి సీడ్స్ రెడీ అవుతూ రాలుతూ ఉన్నాయి. కొన్ని కలర్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఈరోజు కొన్ని బ్లూ సింక్ ఫ్లవర్స్ కూడా పూసినాయి. ముద్ద సింక్ ఫ్లవర్స్ ఉంచుకున్నాను, చాలా ఇష్టం నాకు ఈ ఫ్లవర్స్. రోజెస్ లాగా బాగుంటాయి. వైట్ సింక్ ఫ్లవర్ ఫుడ్ కలర్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ కెమికల్స్ ఏం లేనివి, ఆర్గానిక్గా. జామ మొక్క అయితే మంచిగా బుషీగా వచ్చింది పైన కటింగ్ వేయటం వల్ల. తోటకూర సీడ్స్ ఆన్లైన్లో తీసుకున్నాను. ఈరోజైతే కొన్ని వేసేసి కొన్ని ఉంచుకుంటాను. అవి ఎలా వస్తాయో చూసి నెక్స్ట్ టైం మళ్ళీ వేసేస్తాను. మొత్తం ఒకేసారి అయితే వేయను. ఇలా వచ్చింది, 2 ప్యాకెట్స్ వచ్చినాయి. ఒక్కొక్క దానిలో ఇలా ఒక ప్యాకెట్ వచ్చింది. చాలా ఉన్నాయి సీడ్స్. ఇవి కొన్ని వేస్తే చాలు, చాలా బాగా వస్తాయి. ఇక్కడ కొన్ని వేస్తున్నాను. చామంతి మొక్కలు కొమ్మలు పెట్టాను కదా, ఇక్కడ కూడా మొగ్గలు స్టార్ట్ అయినాయి. పెయింట్ బకెట్లో కూడా మొగ్గలు స్టార్ట్ అయినాయి. కొనుక్కొచ్చి పెడితే రావట్లేదు, కొమ్మలు పెడితేనే బాగా వస్తున్నాయి. డిసెంబర్లో చామంతి ఫ్లవర్స్ బాగా వస్తాయి. నాటు చామంతి అయితేనే ఎక్కువగా ఫ్లవరింగ్ వస్తుంది, సైడ్కి కొమ్మలు ఎక్కువగా వస్తాయి. హైబ్రిడ్ చామంతి సరిగా రావు, మనం తీసుకునేటప్పుడే అడగాలి. నాటు చామంతి అంటే వాళ్ళు ఇస్తారు నర్సరీలో. తులసి ప్లాంట్ అయితే బాగా హైట్ అయింది. మందారం మొక్కలు కటింగ్ చేశాను, మళ్ళీ ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఈ కలర్ అయితే లైట్ పింక్ కలర్లో. ఇక్కడేమో చిన్న చెట్టు చిక్కుడుకాయలు అయితే స్టార్ట్ అయినాయి. చిలక మొక్క పువ్వులు లైట్ కలర్లో వచ్చినాయి. ఈ కలరు సీడ్స్ ఉంచుకున్నాను. ఇందులో పల్లీలు వచ్చినాయి. మార్కెట్లో కొన్ని జామకాయలు, కొన్ని యాపిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు జామకాయలు మంచి స్వీట్ ఉంటాయి. నవంబర్ డిసెంబర్లో ఇక వర్షాలు అప్పుడైతే చాలా సప్పగా ఉంటాయి, ఏం టేస్ట్ ఉండవు. ఇప్పుడు బాగుంటాయి, స్వీట్ వస్తాయి బాగా. ఇవైతే పింక్ జామ.